ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఎన్ఎస్సి ఎప్పటికప్పుడు కొత్తవి ఇండెక్స్ లాంచ్ చేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు కొత్తగా థిమెటికల్ ఇండెక్స్ అయితే లాంచ్ అయింది. మరి దానివల్ల ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్ ఏంటి, ఎలాంటి కొత్తది తీసుకుని వచ్చింది ఎన్ఎస్సి? ఈ మధ్యకాలంలో ఎన్ఎస్సి వాళ్ళు చాలా అగ్రెసివ్ గా లాంచ్ చేస్తున్నారండి. అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా అంతే స్పీడ్ గా ఈ ప్యాసివ్ ఫండ్స్ లాంచ్ చేస్తున్నారు. మీరు మంత్లీ ఆల్మోస్ట్ ఒక కొత్తది ఒక 2 to 3 ప్యాసివ్ ఫండ్స్ ని ఎయిమ్స్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఉన్నారో చూడండి. లాస్ట్ 2-3 years లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ని దాటిపోయేలాగా ఈ ప్యాసివ్ ఫండ్స్ అన్ని చాలా ఫాస్ట్ గా లాంచ్ చేస్తా ఉన్నారు అనమాట. అట్లా ఎన్ఎస్సి వాళ్ళు డెవలప్ చేసిన విత్ ఇన్ 2-3 months కి వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద అసలు ఇండెక్స్ లేవు ఇండియాలో. లాంచ్ చేశారు ఎన్ఎస్సి వాళ్ళు. విత్ ఇన్ 1 month కే టాటా వాళ్ళు లాంచ్ చేశారు అండ్ గ్రో వాళ్ళు లాంచ్ చేశారు. అలాగే డిఫెన్స్ ఫండ్స్ కావచ్చు, అలాగే రీసెంట్ గా అయితే రూరల్ ఒకటి, ఐపీఓ ఒకటి, టూరిజం ఒకటి, కొత్త ఇండెక్స్ లాంచ్ చేసుకుంటూ వస్తున్నారు. వెరీ రీసెంట్ గా మాత్రం September 9th అనమాట. September 9th అంటే మొన్న లాంచ్ చేశారండి. అంటే క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్. ఇప్పుడు వరకు ఏంటంటే స్టాక్ మార్కెట్ ని ట్రాక్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్ లో ఆపరేట్ అయ్యే అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కావచ్చు, లేదా వెల్త్ క్రియేషన్ కంపెనీస్ కావచ్చు, రేటింగ్ ఏజెన్సీ కావచ్చు, లేదా క్రెడిట్ సప్లై చేసే కంపెనీస్ కావచ్చు, లేకపోతే క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ అయ్యే కంపెనీస్ కావచ్చు, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కావచ్చు, అండ్ అలాగే స్టాక్ మార్కెట్ సంబంధించిన ఇంటర్మీడియట్ ఏదైనా ఉన్నా సరే అన్ని రకాల కంపెనీస్ కలిపి ఒక ప్యాక్ లాగా అనమాట. అంటే స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఎంత భూమ్ లో ఉందో మన అందరికీ తెలుసు. చాలా ట్రెండింగ్ లో ఉంది. ముందు రోజుల్లో కూడా ఇంకా బాగా ట్రెండ్ అవుతా ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో ఓవరాల్ గా ఇప్పుడు వస్తున్న మనీ ఫ్లో చూసుకుంటే మంత్లీ 23,000 crores ఎస్ఐపి రూపంలో వస్తున్నాయి. ఇవి కాకుండా మంత్లీ యావరేజ్ మీద టోటల్ అమౌంట్ అయితే 1,00,000 crores వస్తుంది మార్కెట్ లోకి. బట్ ఇంత చేసినా సరే బ్యాంకు డిపాజిట్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువ ఇది. అందుకని ముందు రోజుల్లో నెక్స్ట్ 5 years 10 years కనుక చూస్తే డౌన్ ద లైన్ లో స్టాక్ మార్కెట్ ఇప్పుడున్న సైజ్ కి డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి న్యాచురల్ గానే ఈ స్టాక్ మార్కెట్ రెలవెంట్ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనం దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. మనం హిస్టారికల్ రెఫరెన్స్ కనుక తీసుకుంటే 2019 నుంచి ఇండెక్స్ డెవలప్మెంట్ కి వాళ్ళు బేస్ గా తీసుకున్నారు. యావరేజ్ రిటర్న్స్ 26% అండి. 26 per annum అంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్. అవును. అంటే లాస్ట్ 3 years రిటర్న్స్ 32% అండి. లాస్ట్ 1 year రిటర్న్ చూస్తే 112% అండి. అంటే మోర్ దెన్ 100%. అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సరం కూడా 39% వచ్చిందండి. 39. అంటే మిగతా చాలా ఇండెక్స్ తో పోల్చుకుంటే ఇది చాలా అగ్రెసివ్ గా వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇండియన్స్ కి రియల్ ఎస్టేట్ లేదా బ్యాంక్ డిపాజిట్స్ లేదా ఇన్సూరెన్స్ అండ్ గోల్డ్ ఇలా పెట్టే బదులు ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం బినేంది అనమాట. దాంతో స్టాక్ మార్కెట్ లో సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కావచ్చు, ఏఎంసీ కంపెనీస్ కావచ్చు, లేకపోతే స్టాక్ బ్రోకింగ్ కావచ్చు, ఈ క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన కావచ్చు, ఎక్స్చేంజ్లు ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్ ఇలాంటి ఎక్స్చేంజ్లు కావచ్చు, మొత్తానికి స్టాక్ మార్కెట్ సంబంధించిన ఇండస్ట్రీలో పెట్టడం ద్వారా మనం ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ 5 to 10 years లో. అయితే కరెంట్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఏది చీపర్ గా రాదు. వాళ్ళు కొత్తగా లాంచ్ చేసినా సరే, కొత్తగా లాంచ్ చేసినప్పుడు పేసి వాళ్ళు 10 రూపాయలకి వాళ్ళు ఇచ్చినా సరే, బట్ స్టిల్ కొంచెం ఎక్స్పెన్సివ్ జోన్ లో వస్తున్నట్లు మార్కెట్ లో. ఇదే కాదు, ఈ టైంలో ఏది ఐపీఓకి వచ్చినా అది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, లేదా స్టాక్స్ కావచ్చు, అండ్ వెరీ రిచ్ ఎక్స్పెన్సివ్ రేషియోతో వస్తాయి అనమాట అవి. అందుకని కానీ ఈ ఇండెక్స్ మాత్రం కొంచెం డ్రాప్ అయినప్పుడల్లా మనం తీసుకోవడం ద్వారా లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఇప్పుడు హైప్ లో ఉందని చెప్తున్నారు కదా, ఇలాంటి టైంలో ఎన్ఎస్సి కొత్తగా ఈ ఇండెక్స్ తీసుకురావడం అనేది ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అది వాళ్ళు మార్కెట్ వాల్యూషన్ ఎప్పుడు పట్టించుకోరు. వాళ్ళు జనాలు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదా గమనించి దానికి తగ్గట్టు ఉన్న ఇండెక్స్ క్రియేట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఇండియన్ స్టాక్ మార్కెట్ మొత్తం కూడా ఎస్ఎంపీ వాళ్ళు మేనేజ్ చేస్తారనమాట. వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 2-3 కొత్త ఇండెక్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ ఇండెక్స్లు ఏంటంటే వాటి ట్రాకింగ్ కోసం వాడతారు వాళ్ళు. ఎయిమ్స్ వాళ్ళు మీరు లాంచ్ చేయని వాళ్ళు ఎప్పుడు అడగరు ఈ ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది, ఓకే, ఐపీఓ మార్కెట్ ఎలా గ్రో అవుతుంది, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది, వాటిని ట్రాక్ చేయాలంటే ఒక ఇండెక్స్ కావాలి కదా. అందుకని ఈ మోడర్న్ ఇండస్ట్రీకి మోడర్న్ గా ట్రాకింగ్ కోసం అనమాట ఇది. అందుకని వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎవ్రీ మంత్ 2-3 ఇండెక్స్ కొత్త వస్తూనే ఉంటాయి. కాకపోతే పబ్లిక్ ఉన్న ఇంట్రెస్ట్ గమనించేసి ఎయిమ్స్ వాళ్ళు వీటిని లాంచ్ చేస్తారనమాట. ఏదైనా కానీ ప్యాసివ్ ఫండ్స్ కూడా ఇండియాలో ఒక పెద్ద మూవ్మెంట్ స్టార్ట్ అయిందండి. అండ్ ఆఫ్టర్ కరోనా తర్వాత కొత్త ప్యాసివ్ ఫండ్స్ అని బాగా క్రియేట్ అవుతున్నాయి. ఇది ఎంత అంటే
యాక్టివ్ ఫండ్స్ కూడా ఛాలెంజ్ చేసేలాగా అనమాట. ఎస్ అంటే ప్యాసివ్ ఫండ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఎవరి దగ్గర తీసుకున్నా సరే యూనిఫామ్ రిటర్న్స్ వస్తాయి, ఎయిమ్స్ ని బట్టి మారవు రిటర్న్స్. అందుకని స్టాండర్డేషన్ ఉంటుంది. ఎవరైనా లిజిగా ఉండి అంటే బై అండ్ ఫర్గెట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇవి బాగుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, మీరు నిరంతరం ట్రాక్ చేయాలి. ఫండ్ మేనేజర్ స్టైల్ ని బట్టి రిటర్న్స్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. అందుకని మ్యూచువల్ ఫండ్స్ లో 80% ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ ని కాంప్లీట్ చేయలేవు, ఓన్లీ ఒక 30% కాంప్లీట్ చేస్తుంటాయి. అందుకని మీరు మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే నిరంతరం ఎవ్రీ ఇయర్ ట్రాక్ చేయటం, అనలైజ్ చేసుకోవటం, టాప్ లో ఉన్నట్టు షిఫ్ట్ అవటం చేస్తూ ఉండాలి. అంటే మీరు యాక్టివ్గా ఉండాలి. ప్యాసివ్ ఫండ్స్ అనుకోండి ఈ గొడవ ఏం లేదు, ఎవరి దగ్గర తీసుకున్నా ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఎంత ఇస్తే అంత తీసుకోవచ్చు, కాబట్టి వీటిని తీసుకోవచ్చు. అంటే మోర్ ఓవర్ ఇవి కూడా రీబ్యాలెన్స్ అవుతా ఉంటాయి ఎవ్రీ 6 months ఒకసారి. అందుకని జీరో అయిందాక మనకు ఉండదు. అందుకని డైరెక్ట్ గా కంపెనీలు ఇన్వెస్ట్ చేసే బదులు ఇలా ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అంటే కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా దీన్ని కూడా మార్కెట్ బాగా రెస్పాండ్ అవుతుందండి. మేబీ విత్ ఇన్ 1 or 2 months లో ఏదో ఒక ఎయిమ్స్ కంపెనీ వాళ్ళు దీన్ని ఈటీఎఫ్ లాగా కానీ లేదా ఇండెక్స్ ఫండ్ లాగా లాంచ్ చేస్తారు. జస్ట్ 2 days బ్యాక్ వీళ్ళు ఇండెక్స్ క్రియేట్ అయింది కాబట్టి మనం 2-3 months లో మనం వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు ఇది గుడ్ బెనిఫిట్ అంటారా? డెఫినెట్ గా, ఎందుకంటే వాళ్ళ చాయిస్ పెరిగింది కదా. ఒకప్పుడు దే పోస్ట్ టు గో ఫర్ కపుల్ ఆఫ్ ఇండెక్స్ అనమాట. ఎప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ ఏదో కొన్ని పాపులర్ ఇండస్ట్రీలు 4-5 తప్ప పెద్ద లేవు అనమాట. ఇప్పుడు కొత్త వస్తున్నాయి కదా. సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉందనుకోండి, చైనాలో ఇప్పుడు టోటల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో 50% మార్కెట్ ఆక్యుపేషన్ చేసింది ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇండియాలో జస్ట్ స్టార్టింగ్ లో ఉందండి థీమ్, ఇది జస్ట్ 5% ఇండియాలో ఉంది. చైనాలో 50% వస్తుందంటే మీనింగ్ ఏంది, ఇండియాలో కూడా ఇది 5, 10, 20, 30% ఆక్యుపై చేయబోతున్న అర్థం. ఇంత బూమింగ్ ఇండస్ట్రీలో నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ కంపెనీలు చూస్తేనేమో అవి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియదు. అందుకని ఇండివిజువల్ స్టాక్ రిస్క్ లేకుండా ఉండాలి అంటే ఆ థీమ్ లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటది కదా. అందుకని ఒక థీమ్ డెవలప్ చేశారు, వెంటనే వీళ్ళు లాంచ్ చేశారు, సూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు కావాలంటే మనం ఇంటర్డే ట్రేడింగ్ కూడా చేసుకున్న అంతగా ఉన్న ఈటీఎఫ్స్. అందుకని కస్టమర్ కి చాయిస్ పెరిగింది, చాయిస్ పెరగటం మంచిదే కదా. అందుకని రేపొద్దున ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది అనుకోండి, ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఎమోషనల్ గా కొత్త వచ్చింది కదా అని చేంజ్ చేసే బదులు మార్కెట్ కరెక్షన్స్ లో ఉన్నప్పుడు మనకు టార్గెటెడ్ చేసిన వాటిని ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సార్ ఇంకోటి చూసుకుంటే ఎన్ఎస్ ఇప్పుడు కొత్తది క్రియేట్ చేసింది కదా, ప్రీవియస్ కూడా చాలానే వచ్చాయి మనకి. దానికి ఇప్పుడు వచ్చిన దానికి ఏమైనా డిఫరెన్షియేషన్ చెప్పొచ్చా? ఇది ఒక సెపరేట్ థీమ్, ఇంతకుముందు ఇప్పటివరకు లేదు ఇండియాలో ఈ థీమ్. ఇది క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన ఒక థీమ్ అనమాట. యాక్చువల్ చాలా మంది లార్జ్ క్యాప్ అంటే ఇష్టపడతారు. వింత ఏంటంటే లార్జ్ క్యాప్ లో ఒక్క క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన స్టాక్స్ లేవు. ఓకే, చాలా మంది మిడ్ క్యాప్ ఇష్టపడతారు. మిడ్ క్యాప్ లో క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన కంపెనీస్ 10% కూడా లేవు. అంటే ఇండియాలో ఉన్న క్యాంప్స్ కావచ్చు, కేఫిన్ కావచ్చు, 2 మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ ఉన్నాయి. ఆ 2 స్మాల్ క్యాప్సే. అంటే ఎక్స్చేంజ్ లో బిఎస్సి, ఎంసెక్స్ 2 స్మాల్ క్యాప్సే. అంటే ఎవరన్నా ఈ కావాలి అనుకుంటే నువ్వు స్మాల్ క్యాప్స్కి వెళ్ళి వేరే వాటిని కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీనికంటే ఒక థీమ్ వచ్చింది కదా. అందుకని నాకు స్టాక్ మార్కెట్ పడ్డప్పుడల్లా, స్టాక్ మార్కెట్ వాలిటిలిటీ ఉంటుంది అందరూ తెలుసు. సపోజ్ ఒక 30% పడింది అనుకో స్టాక్ మార్కెట్, నేను చక్కగా వేరే వాటిని బదులు నేను స్టాక్ మార్కెట్ సంబంధించిన కంపెనీలు పెట్టాను అనుకోండి, స్టాక్ మార్కెట్ బుల్ అయినప్పుడు ఇది బుల్ అవుతుంటది, అది బేర్ అయినప్పుడు ఇది బేర్ అవుతుంటది. డైరెక్ట్లీ లింక్ విత్ స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కాబట్టి దీన్ని ట్రాక్ చేసుకోవటం ఈజీ అవుతుంది అనమాట. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క థీమ్ అనమాట. అంటే ఇప్పుడు చాయిస్ మనకు కొత్త చాయిస్ వస్తుంది. కొత్తగా ఈ సంవత్సరం అనుకోండి ఎలక్ట్రికల్ వెహికల్ కొత్త చాయిస్ వచ్చింది, ఇంతకుముందు లేదు. మూమెంటం లేదు, ఇంతకుముందు లేదు. మూమెంటం 50కి లేదనమాట. నిఫ్టీ 500 మూమెంటం 50, ఇప్పుడు కొత్తగా వాళ్ళకి చాయిస్ వచ్చింది. అండ్ ఇప్పుడు టూరిజం ఇంతకుముందు చాయిస్ లేదు ఇండియాలో, మీ ఓన్ గా స్టాక్స్ పిక్ చేయాలా. ఇప్పుడు టూరిజం మీద ఒక ఇండెక్స్ వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్ సంబంధించి వస్తుంది. ఇలా రకరకాల థీమాటిక్ రావడం ద్వారా నాకు నచ్చిన థీమ్ లో నేను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బేసికల్ గా మనం ఏదైనా డొమైన్ లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, దాని గురించి నాలెడ్జ్ డెప్త్ గా ఉంటుంది. కానీ మన డొమైన్ సంబంధించి దొరకలేదు అనుకోండి, ఫోర్స్ఫుల్ గా మీరు వేరే డొమైన్కి వెళ్ళాలా. సపోజ్ నేను ఫార్మసీ చదివాను, నాకు ఫార్మా ఇండస్ట్రీ బాగా ఈజీగా అర్థమైంది, ఆ టెక్నాలజీ కానీ వాళ్ళు ఎలా ఆపరేట్ అవుతున్నారు. కానీ నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను, ఐటీ డొమైన్ నాకు ఈజీగా అర్థమైంది. నేను డిఫెన్స్ లో వర్క్ చేస్తున్నాను, డిఫెన్స్ థీమ్ నాకు బాగా అర్థమైంది. అందుకని వాళ్ళు తెలిసిన ఇండస్ట్రీలో పెట్టుకోవడం ద్వారా కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా. అట్లానే స్టాక్ మార్కెట్ సంబంధించిన వాళ్ళకి ఒక థీమ్ ఇప్పుడు దాకా లేదు. అంటే ఫస్ట్ టైం ట్రాకింగ్ కోసం ఒకటి వచ్చింది. డెఫినెట్ గా ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది. ఎవరో ఒకరు ఎయిమ్స్ వాళ్ళు లాంచ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇవి చాలా పాపులర్, ఎందుకంటే మనం బ్రాండ్ నేమ్స్ ఎప్పుడు వింటుంటాం కదా. ఇప్పుడు నిప్పాన్ ఇండియా ఉంది, అది స్టాక్ విడిగా ఉంది. అవి వాటిని మనం విడిగా కొనాలంటే కొంచెం భయం వేస్తుంది అనమాట మార్కెట్ పడ్డప్పుడల్లా. ఈ థీమ్ లో ఏంటంటే టోటల్ 20 కంపెనీస్ ఉంటాయి. అండ్ టాప్ 10 అనుకుంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ కంపెనీ అండి 12% వెయిటేజ్, అండ్ బిఎస్సి 15% వెయిటేజ్, అండ్ ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ 10% వెయిటేజ్, అండ్ సిడిఎస్ఎల్ 10% వెయిటేజ్, అండ్ క్యామ్స్ 8% వెయిటేజ్, అండ్ ఐఈఎక్స్ 6% వెయిటేజ్, ఎంజిల్ 1 5% వెయిటేజ్, అండ్ 361 5% వెయిటేజ్, నిప్పాన్ వాళ్ళది 5% 4% వెయిటేజ్, కేఫిన్ అండ్ 4% వెయిటేజ్. ఇలా మొత్తం టోటల్ గా ఈ టాప్ 10 అనమాట. 20 కంపెనీస్ ఒక ప్యాక్ లాగా అనమాట. అందుకని 1-2 కొని నేను స్ట్రక్ అయ్యే బదులు ఒక ప్యాక్ లాగా తీసుకున్నాను అనుకోండి,
మోర్ రెలవెన్స్ గా ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ స్టాక్ మార్కెట్ లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బేర్ మార్కెట్ వచ్చినప్పుడల్లా ఇందులో పిక్ చేసుకోవచ్చు. బుల్ మార్కెట్ వచ్చినప్పుడు కావాలంటే డిఫరెంట్ స్టాక్ మూవ్ అవచ్చు. సో ఫైనల్లీ ఇప్పుడు మార్కెట్ భూమ్ లో ఉంది కాబట్టి ఎన్ఎస్సి లాంచ్ చేసిన థిమటికల్ ఇండెక్స్ అనేది ఇట్స్ వెరీ యూస్ఫుల్ అని చెప్తున్నారు. డెఫినెట్ గా అట్లీస్ట్ ట్రాకింగ్ కోసం మనకు అర్థమైంది, ఇండస్ట్రీ ఎలా గ్రో అవుతుంది మనం తెలుసుకోవడం కోసం యూజ్ అవుతుంది అనమాట. యాక్చువల్ గా ఇండియా లాంటి వెరీ డైవర్సిఫైడ్ సొసైటీ అంటే మనం ఉంది. ఈ క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన కంపెనీస్ లో ఆల్మోస్ట్ 90% అన్ని స్మాల్ క్యాప్స్. 90 అంటే ఈ ఇండస్ట్రీలో నువ్వు సపరేట్ గా పార్టిసిపేట్ చేయలేవు నువ్వు, ఇప్పటి వరకు లేదా చాయిస్, లేదా ఇండివిజువల్ స్టాక్స్ పిక్ చేసుకోవాలా. స్టాక్స్ ఎప్పుడు ఏంటంటే 10 years ఒకసారి స్లీప్ మోడ్ లో ఉంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియాస్ నెంబర్ 1 బ్యాంక్, ఇయర్లీ యావరేజ్ గ్రోత్ 20% ఉంటుంది. అయినా సరే 4 years రిటర్న్ 0. అందరు ఇన్వెస్టర్ సూట్ అవ్వాలి, ఎందుకంటే ఎంత పేషెన్స్ ఉంటుంది, అందరికి ఉండాలి, రూల్ ఏం లేదు కదా. అందుకని మంచి కంపెనీ నువ్వు అట్రాక్ట్ అయ్యావు అనుకోండి, మీకు ట్రాప్ అవుతావు అక్కడ. దగ్గర ట్రాపింగ్ లిటరల్ చెప్పాలంటే. నేను అలా కాదు, షార్ట్ టర్మ్ ఉండేవాను అనుకోండి, ఇలా 20 ఒక ప్యాక్ లా తీసుకున్నాం అనుకోండి, అన్ని కన్సాలిడేషన్ మోడ్ లో ఉండవు కదా. కొన్ని ట్రెండింగ్ లో ఉంటాయి, కొన్ని కన్సాలిడేషన్ లో ఉంటాయి. ఎక్కువ సార్లు మన ఇండెక్స్ లో అసలు కన్సాలిడేషన్ లో ఉండవు, ఏదో టైంలో బ్రేక్అవుట్ అవుతా ముందు పోతా ఉంటాయి అనమాట. ఈ 20లో 4 ముందు పోయినా చాలు కదా, థీమ్ ముందుకు పోతుంటది, మనకి ఎంతో కొంత రిటర్న్స్ వస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కి బెస్ట్ చాయిస్ అనమాట. స్టాక్ మార్కెట్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి దీంట్లో పెట్టడం ద్వారా వాళ్ళు డైరెక్ట్ దాంట్లో పార్టిసిపేషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.